ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని మాఫియాకు తెరలేపారు. ఇసుక లిక్కర్ నుంచి మొదలుకొని భూముల కబ్జాల వరకు దేన్ని వదలడం లేదు. చివరకు వైఎస్ జగన్ హయాంలో లబ్ధిదారులకు కేటాయించిన భూములపైన కన్నేశారు. బాపట్ల జిల్లాలో ఏకంగా జగనన్న కాలనీనే కబ్జా చేశాడు ఓ టీడీపీ నాయకుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం దాదాపు 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం బోరమాదిగపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం ఎకరం 80 సెంట్ల స్థలాన్ని అధికారులు సేకరించారు. మెయిన్ రోడ్ పక్కన ఉన్న పొలాలకు 37 లక్షలకు పైగా చెల్లించి జగనన్న కాలనీకి లేఅవుట్ వేశారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి 69 మందికి ఒక్కొక్కరికి సెంటున్నర భూమి చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. లేఅవుట్ కు వెళ్లేందుకు రహదారి సైతం నిర్మించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకుల కన్ను ఈ జగనన్న కాలనీపై పడింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న టీడీపీ నాయకుడి పేరు హరిబాబు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ముఖ్య అనుచరుడు. తన పొలం పక్కనే ఉన్న జగనన్న కాలనీ భూమి కబ్జా చేసేందుకు ప్లాన్ వేశాడు. లేఅవుట్ ప్లాట్లకు సంబంధించిన హద్దురాళ్లు మొత్తం తీయించేశాడు. భూమి మొత్తం దున్నించి మినప పంట వేశాడు. డబ్బులు తీసుకుని వెళ్దాం అనుకునే లేకి మరి అక్కడ ప్లాటే లేకుండా విత్తనాలు చల్లుకున్నారు. ప్లాట్ వాళ్ళందరూ మండల ప్రెసిడెంట్ గారు మీ ప్లాట్ వాళ్ళందరూ వెళ్ళండి అక్కడికి, ఇదేంది ఈ పని, మాకు వచ్చిన ప్లాట్లు మీరు ఎందుకు దున్నారని మండల ప్రెసిడెంట్ గారు అన్నాడు. అంటే వెళ్ళి అడగనంటే ఒక్కళ్ళన్నా ముందుకు రాల. అది మాకు ఇప్పుడు ఎవరి ప్లాట్ ఆడుంది తెల్ల రాళ్ళు పీకేసేసారు మొత్తం. ఇక నుంచి భూమి మొత్తం తనదేనని మంత్రి సత్యప్రసాద్ తో పాటు ఆయన సోదరుడు శివప్రసాద్ అండ తనకు ఉందని గ్రామంలో చెప్పుకుంటున్నాడు హరిబాబు. దీంతో 69 మంది లబ్ధిదారులు హరిబాబుకు భయపడి మౌనంగా ఉండిపోయారు. ఇటీవలే గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కబ్జా విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు లబ్ధిదారులు. లేఅవుట్ ను పరిశీలించిన తహసీల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారని లబ్ధిదారులు వాపోతున్నారు. కట్టుకోవాలని అనుకుంటున్నాం సార్. కట్టుకోవాలనుకుంటే మా దాంట్లో దున్నేసేసి మా రాళ్ళు కూడా తీసేసేసి చేశారు. మాకు వాళ్ళని అడిగితే అధికారులను అడిగితే మీటింగ్ పెడతానన్నారు, పెట్టారు కానీ పట్టించుకోలేదు. ఊళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎంఆర్ఓ గారు వస్తే అడిగాం సార్, అడిగాం కానీ చూస్తామన్నారు, పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ఇల్లు లేక అల్లాడిపోతున్న తమ కష్టాన్ని గుర్తించిన వైఎస్ జగన్ తమకు ఇళ్ల పట్టాలు కేటాయించారని చెబుతున్నారు లబ్ధిదారులు. అధికారాన్ని అడ్డు పెట్టుకున్న కూటమి నేతలు భూమి కబ్జా చేయడంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జగనన్న ప్లాట్లో నాకు ప్లాట్ వచ్చింది 27 నంబర్. ఇల్లు మరి కట్టించుకుందామని అనుకున్నాం. వాస్తవానికి మరి అయితే దున్నేశారు కదా వాళ్ళు, మరి ఎవరికైతే చెప్పలేదు వాస్తవానికి. వాళ్ళందరికీ వాళ్ళు దున్నేసుకొని మరి మినుమైతే జమ్మడం జరిగింది. అదే వాళ్ళందరికీ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దున్నేసుకొని విత్తనాలు జిమ్మేసేసారు. ఇక్కడ అడగటానికేమో ఎవరికి ఇది లేదనమాట, వాళ్ళ సామ్రాజ్యం ఎక్కువగా ఉంది. మొన్న అయితే వాళ్ళు రోడ్డు మీద అడిగారు, వాళ్ళైతే ఏం మాట్లాడాల, సైలెంట్గా వెళ్ళిపోయారు. టీడీపీ నాయకుడు హరిబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ అండదండలు ఉండడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.